ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లోపట మరి మొట్టమొదటిసారి ఖాతా ఓపెన్ చేసింది కోల్కతా నైట్ రైడర్స్. థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్. ఇంతవరకు అద్భుతంగా ఆడుతూ వస్తున్న రాజస్థాన్ రాయల్స్ సరిగ్గా ఏమైందో ఏమో వరుసగా మ్యాచ్ ఓడిపోతుంది. సో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి మ్యాచ్ గెలిచారు. పాయింట్ల పట్టికలో ఇప్పుడు 9th ప్లేస్లో ఉన్నారు. సో ముంబై ఇండియన్స్ 10th ప్లేస్లో ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ లోపల వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మినహా ఎవ్వరు కూడా చక్కగా రాణించలేదు. సో బౌలింగ్ లోపల చాలా చక్కగా రాణించారు. ముఖ్యంగా కార్తిక్ త్యాగి 3 వికెట్లు తీసుకున్నాడు, 4 overs 22 runs. అలాగే సునీల్ నారాయణ్ 4 overs 26, 2 వికెట్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లోపల 4 overs 14 runs ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత ఈ మ్యాచ్ గొప్పగా చెప్పుకునేది ఏం లేదు, ఎందుకంటే మరి కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. లాస్ట్ లో రింకు సింగ్ అద్భుతంగా ఆడాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 34 balls 53. అలాగే కెమెరన్ గ్రీన్, రోమన్ పావెల్ 27-23 రన్స్ చేశారు. తర్వాత ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే మ్యాచ్ ముగిసింది. పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. పంజాబ్ చాలా అద్భుతంగా ఆడింది, 254 runs చేసింది, 7 వికెట్స్ మాత్రమే కోల్పోయి. ప్రియాంష్ ఆర్య అద్భుతంగా ఆడాడు, 93 runs చేశాడు, 37 balls 9 sixes. అలాగే కూపర్ కనోలి సూపర్ ఇన్నింగ్స్, 87 runs 46 balls లోపల 8 4 7 6. అలాగే లాస్ట్ లో చివర్లో మార్కస్ స్టోయినిస్ 16 balls 29 runs చేశాడు, 2 4s 2 6. శిశాంత్ సింగ్ కూడా 6 balls 70 runs 2 6 1 4. సో తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జైంట్స్ కొండంత మరి లక్ష్యం, మిచెల్ మార్ష్ 40, ఆయుష్ బదర్ 35, రిషబ్ పంత్ ఎలాగోలా ఈరోజు ఆడాడు, 23 balls 43. చివర్లో మార్క్రమ్ 22 balls 42. అలాగే ముకుల్ చౌదరి 17 balls 21. ఈ మ్యాచ్ మరి 54 runsతో గెలిచింది పంజాబ్. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇక్కడ చూస్తుంటే ముఖ్యంగా క్యాప్టెన్స్ అందరూ కూడా విఫలమవుతూనే వస్తున్నారు, అంటే 2-3 మినహాయించి, శ్రేయస్ అయ్యర్ అలాగే శుభ్మన్ గిల్. బట్ మిగతా క్యాప్టెన్స్ అందరూ కూడా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. సో ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ అలాగే అజింక్య రహానే పర్ఫార్మెన్స్ పూర్తిగా దారుణంగా ఉంది. నిన్నైతే అక్షర్ పటేల్ కొద్దిగా మినహాయింపు, బౌలింగ్ చక్కగా చేసి బ్యాటింగ్లో కూడా రాణించి మరి ఢిల్లీని మ్యాచ్ గెలిపించాడు. ఇది ఈరోజు వరకు ఉన్న విశేషాలు. మళ్ళీ రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ కూడా ఒక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.